హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 3 నాటికే గడువు ముగియాల్సి ఉండగా మార్చిలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అప్లికేషన్ల గడువును ప్రభుత్వం జూన్ 20 వరకు పొడిగించింది. నిన్న సాయంత్రం వరకు 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రూప్ 2 మెయిన్స్ 2 నెలలు వాయిదా వేయాలని కోరారు. ఎన్నికల దృష్ట్యా అభ్యర్థులు ప్రిపరేషన్లో ఇబ్బంది ఎదుర్కొన్నారని, సిలబస్ ఎక్కువగా ఉందని వివరించారు. డిప్యూటీ డీఈఓ మెయిన్స్ కు 1:100 విధానంలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఫైల్ పెండింగ్ లో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పట్లో ప్రైవేటీకరణ జరగదన్నారు. ప్రజలు, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ను కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. సంస్థకు ఆర్థిక సాయం అందిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. గన్ల వేలంలో పాల్గొని విశాఖ స్టీల్ కూడా క్యాప్టెన్ మైండ్ సొంతం చేసుకోవచ్చని తెలిపారు. టీమిండియా కోచ్గా గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లేని సీనియర్ ప్లేయర్లకు అతడి రాక హెచ్చరిక వంటిదని మాజీ ఆటగాడు అశోక్ చోప్రా అన్నారు. కోచ్గా కన్ఫర్మ్ అయితే 2027 వన్డే ప్రపంచ కప్ వరకు గంభీర్ కొనసాగవచ్చు. రోహిత్, విరాట్, షమి, జడ్డు వంటి స్టార్ ఆటగాళ్ల వయసు అప్పటికి 40కి దగ్గరలో చేరుతోంది. ఈ నేపథ్యంలో గంభీర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ఆయన పదవీకాలం చాలా ఆసక్తిగా ఉంటుందని పేర్కొన్నారు. డయాబెటీస్, బీపీ సహా 54 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. మధుమేహం రోగులు అధికంగా వినియోగించే మెట్ఫార్మిన్, లినాగ్లిప్టిన్, సిటాగ్లిప్టిన్ రేట్లను టాబ్లెట్లకు 15 నుంచి 20 రూపాయలకు పెంచింది. బీపీకి వినియోగించే టెల్టిసాటన్, క్లోడాలిడాన్, సిల్నిడిపైన్ మందుల ధరలను 7.14గా సవరించింది. యాంటీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్, సిప్రోప్రాక్టాసిన్, కాల్షియం, విటమిన్ D3 పిల్స్ సైతం రేట్లు పెరిగాయి. భద్రాచలం రామాలయంలో జూలై 2 నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి రానుంది. రాములవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు టికెట్ ధర 200గా నిర్ణయించారు. ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు బ్రేక్ దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఆ సమయంలో ఉచిత ప్రత్యేక దర్శనంతో పాటు ఇతర సేవలు నిలిపేస్తామని పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ సినిమా షూటింగ్ లో త్వరలోనే పాల్గొంటారని హీరోయిన్ రష్మిక తెలిపారు. మురుగదాస్ దర్శకత్వంలో తిరుగుతున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ నటిస్తున్నారు. తాజాగా సల్మాన్ షూటింగ్ కు సంబంధించిన ఫోటోను ట్వీట్ చేశారు. త్వరలోనే తాను షూటింగ్ లో జాయిన్ అవుతానని రష్మిక రీట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్ కు విడుదల చేసే యోచనలో టీం ఉంది. ఒడిశా అసెంబ్లీలో తానే ప్రతిపక్ష నేతగా ఉంటానని మాజీ సీఎం నవీన్ పట్నాయక్ చెప్పారు. పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. బీజేడీ ఎమ్మెల్యేలంతా తనను బీజేడీ సభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. 24 ఏళ్ల పాటు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ ఇటీవల అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. 74 సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తక్కువ సీట్లతో గెలిచిన బీజేడీ అధికార పార్టీ హోదాలో నిలవలేకపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ఓ హోంమంత్రి కావాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్లో సైటారికల్ పోస్ట్ చేసింది. 9.5 ఏళ్లు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ పేర్కొంది. ప్రజల భద్రతను పట్టించుకునే దిక్కే లేదని, హత్యలు, అత్యాచారాలు, ఘర్షణలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని ట్వీట్ చేసింది. వీటిని అణచివేసేందుకు వెంటనే రాష్ట్రానికి హోంమంత్రి కావాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. యూజీసీ నెట్ తరహాలోనే నీట్ పరీక్షను రద్దు చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నెట్ రద్దు లక్షలాది విద్యార్థులు విజయమన్న ఆయన ఈ అహంకారిక మోదీ ప్రభుత్వానికి పరాభవంగా చెప్పుకొచ్చారు. మోదీజీ నీట్ పరీక్షను ఎప్పుడు రద్దు చేస్తారు? నీట్ పరీక్షలను పేపర్ లీకేజీకి మీరే బాధ్యత తీసుకోండి అని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ లీకేజీలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తారని ప్రియాంక ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం పెరిగిపోతుంది. వాయు కాలుష్య సంబంధిత అనారోగ్య సమస్యలతో రోజుకు 2000 మంది చిన్నారులు మరణిస్తున్నారని యుఎస్ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నివేదిక పేర్కొంది. 2021లో వాయు కాలుష్యంతో 81 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. రక్తపోటు తర్వాత వాయు కాలుష్యమే మరణాలకు రెండో ప్రధాన కారణంగా ఉందని వెల్లడించింది. దీన్ని నియంత్రించకపోతే తదుపరి జనరేషన్పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. జగన్ సీఎంగా దిగిపోయే నాటికి ఏపీ అప్పులు 13 లక్షల కోట్లకు చేరినట్లు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికారిక ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. వీటిలో బడ్జెట్ రుణాలు 5.50 లక్షల కోట్లు, బడ్జెటేతర రుణాలు 7.50 లక్షల కోట్లని చెప్పారు. వీటన్నిటికీ కలిపి రోజుకు 250 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో ఏపీ పరిస్థితి ప్రమాదంలో పడిందన్నారు. యువత తమ శక్తియుక్తులను డ్రగ్స్ మాయలో పడి వృధా చేసుకోకూడదని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరించారు. ఒకసారి డ్రగ్స్ వాడినా అది వ్యసనంగా మారే ప్రమాదం ఉందన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిషేధిత మత్తు పదార్థాల వ్యతిరేక ప్రచార పోస్టర్లను కమిషనర్ ఆవిష్కరించారు. డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని, నిషేధిత డ్రగ్స్ సరఫరా వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు. లోక్సభ ఎన్నికలు ముగిసి పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ ముఖ్య నేతలతో చర్చించినట్లు సమాచారం. ఈ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పుడున్న మంత్రివర్గంలో కొన్ని జిల్లాలకే ప్రాతినిధ్యం దక్కగా మరికొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలేదు. ముక్తాల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మానవత్వం చాటారు. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై టమాటా లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది.
పాకాల పర్యటన ముగించుకొని తిరుపతి వెళ్తున్న పులివర్తి నాని ప్రమాదాన్ని చూసి వెంటనే తన కారు ఆపారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ కిరణ్ కుమార్ ను తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నం చేశారు. అదే సమయానికి అటుగా అంబులెన్స్ రావడంతో అందులో ఆసుపత్రికి తరలించారు. పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించిన డిప్యూటీ సీఎం పవన్ పలు ప్రశ్నలను సంధించారు. ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపులో ఆలస్యానికి కారణం ఎవరని ప్రశ్నించారు. పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకొచ్చిందని, సర్పంచ్లకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా అని అధికారులను నిలదీశారు. ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు నేరుగా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పవన్ అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. ఇక నుంచి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ పేరుతో ఈ స్కీమ్ను అమలు చేయనుంది. అన్ని పాఠశాలల్లో ఏడాదిలోపు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. నీరబ్ పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగించాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తొలుత 3 నెలల పాటు సర్వీస్ పొడిగింపు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ నుంచి గ్రూప్ 4 మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఆగస్టు 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్ నెంబర్ల వారీగా వెరిఫికేషన్ తేదీలను వెబ్సైట్లో ఉంచారు. మరోవైపు గ్రూప్ 2 దరఖాస్తుల వివరాల్లో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ గడువు నేటితో ముగినుంది. కర్ణాటకలో సంచలనంగా మారిన అభిమాని రేణుకాస్వామి మృతదేహాన్ని మాయం చేసేందుకు మరో నిందితుడికి దర్శనం 30 లక్షలు అప్పగించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. స్వయంగా నటుడు దర్శన్ ఈ విషయాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ హత్య కేసులో దర్శన్తో సహా 17 మంది నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు ముందు అతన్ని చిత్రహింసలకు గురి చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. మహారాష్ట్రలో ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి తనకు మధ్య పోరు నెలకొందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఏక్నాథ్ షిండేను పక్కన పెట్టి ఎన్నికలకు సన్నద్ధం కావాలని సవాల్ చేశారు. శివసేన నిజమైన గుర్తును వాడకుండా బీజేపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని పార్టీ ఆవిర్భావ వేడుకల్లో అన్నారు. మరోవైపు బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు ఆయన కొట్టిపారేశారు. తమను అంతం చేయాలనుకున్న పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే నెల మొదటి వారం నుంచి ఆగస్టు 15 వరకు ప్రభుత్వం రైతు రుణమాఫీని దశల వారీగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమలుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొదటి 1 లక్ష వరకు, తర్వాత 1.5 లక్షల వరకు రుణాలను మాఫీ చేసిన అనంతరం 2 లక్షల వరకు అప్పు ఉన్న వారికి 2 విడతల్లో మాఫీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ఏసీల ధరలు రెక్కలొచ్చాయి. గతంలోనే ధరలను స్వల్పంగా పెంచిన కంపెనీలు తాజాగా మరోసారి 6 నుంచి 8% వరకు సవరించాయి. డిమాండ్ అధికంగా ఉండటంతో వోల్టాస్, ఎల్జీ, లాయిడ్ సంస్థలు తమ కెపాసిటీలను రెండింతలు చేశాయి. వీరి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. దక్షిణాది కంటే ఉత్తరాదిలో ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో పలు కంపెనీలు ఏసీ స్టాక్లను ఉత్తరాదికి తరలిస్తున్నాయి. టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఆ పార్టీ బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉన్నందున సీఎం చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ కారుని ఆయనకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి పెనుముప్పు తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజన్లో మంటలు వచ్చాయి. గుర్తించిన వెంటనే పైలట్ ల్యాండింగ్ కు అనుమతి కోరారు. దీంతో ఏటీసీ అధికారులు ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రమాద సమయంలో సిబ్బందితో పాటు 138 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర మంత్రి సావిత్రి ఠాకూర్ అక్షర దోషాలతో బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాన్ని రాసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హిందీలో ఆమె వైట్ బోర్డుపై బేటీ బచావో బేటీ పడావో అని రాయబోయి బెడ్డీ పడావో బచావో అని రాసుకొచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని తార్లో స్కూల్ చలో అభియాన్ కార్యక్రమంలో చోటు చేసుకుంది. బేటీ బచావో బేటీ పడావో నినాదాన్ని ఆమె తప్పుగా రాయడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సావిత్రి ఠాకూర్ మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో 7 మంది మంత్రులు తమ బాధ్యతల్ని స్వీకరించారు. కార్మిక మంత్రిగా వాసంశెట్టి సుభాష్, జలవనరుల మంత్రిగా నిమ్మల రామానాయుడు, పరిశ్రమల మంత్రిగా టీజీ భరత్, దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డితో పాటు బీసీ సంక్షేమ మంత్రిగా సవిత, ఎంఎస్ఎంఈ మంత్రిగా కొండవల్లి శ్రీనివాస్, రెవెన్యూ మంత్రిగా ఆనగాని సత్యప్రసాద్, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతల్ని చేపట్టారు. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్పై కేసు నమోదైంది. హోటల్లో ఫుడ్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపట్టారు. పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముందస్తుగానే బిర్యానీ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉండడాన్ని పరిశీలించారు. అనంతరం కస్టమర్లు వచ్చిన సమయంలో దాన్ని వేడి చేసి ఇస్తుండడాన్ని గమనించారు. ఆల్ఫా హోటల్లో నాసిరకం వస్తువులతో పాటు దుర్గంధంగా కిచెన్ ఉండడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆల్ఫా హోటల్లో తయారు చేసే బ్రెడ్తో పాటు ఐస్ క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆల్ఫా హోటల్కు నోటీసులు జారీ చేసి ₹1,00,000 ఫైన్ విధించారు. మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారింది. తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ఎన్నికలకు ముందు ముద్రగడ సవాల్ విసిరారు. మాట ప్రకారం తాజాగా పేరు మార్చుకున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.